وبركاته إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم بسم الله الرحمن الرحيم اقرأ باسم ربك الذي خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم సమస్త ప్రశంసలు సమస్త పొగడ్తలు సకల ఆరాధనలు సర్వలోకాలకు పాలకుడు పోషకుడు నిత్యుడు అనంతుడు పవిత్రుడు మహోన్నతుడు అయినటువంటి ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అపారంగా ప్రేమించేవాడు, అమితంగా కరుణించేవాడు. మిత్రులారా, ఈ లోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపించాడో ఆ సమస్త ప్రవక్తలందరిపైన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశ్రుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ అమితంగా ప్రేమించేవాడు, అపారంగా కరుణించేవాడు. సోదరులారా, ఈరోజు నేను మీ ముందు ఏదైతే కొన్ని ధార్మిక విషయాలు నేను ప్రస్తావించబోతున్నానో, అల్హమ్దులిల్లా ఈరోజు ఈ మన యొక్క గ్రామంలో ఏదైతే ఈ ధార్మిక సభ ఏర్పరచుకున్నామో, ఇప్పటి వరకు ఈమాన్ గురించినటువంటి విషయాలు ఏవైతే మీరు విన్నామో, మౌలానా హమ్మాద్ ఉమ్రీ హఫిదహుల్లాహ్ వారి నుంచి ఈ ధార్మిక విషయాలు మనలో ఏవైతే తెలపడం జరిగిందో మనకు, అల్హమ్దులిల్లా ఈ ఆచరణ విషయంలో ఏదైతే మనం ప్రవేశం పొందుతున్నామో, ఆచరిస్తున్నామో, అల్లాహ్ తాలాకు కోటాను కోట్ల కృతజ్ఞతలు అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఏదైతే విన్నారో ఈమాన్, ఇహ్సాన్, వీటికి సంబంధించిన విషయాలు ఎంత అమూల్యమైన విషయాలు ఉన్నారో అల్హమ్దులిల్లా. అయితే ఈ ఇస్లాం గురించి, ఈ అర్కాని ఈమాన్ గురించి, ఇహ్సాన్ గురించి రానున్న రోజుల్లో ఇన్షాల్లా మీరు మరింత చాలా వివరంగా తెలుసుకోబోతున్నారు. అయితే సోదరులారా, ఈ ఇస్లాం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో మన దాకా రావడానికి ఎంతోమంది యొక్క శ్రమ ఉంది, ఎంతోమంది యొక్క జీవితాల యొక్క రక్తపాతం ఉంది, ఎన్నో శ్రమలు ఉన్నాయి. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఈ ధర్మ వ్యాప్తిలో చిట్ట చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని పంపిస్తూ అల్లాహ్ తాలా ఈ ధర్మాన్ని ఏదైతే పరిపూర్ణంగా గావించాడో అదే యొక్క వాక్యాన్ని నేను మీ ముందు పారాయణం చేశాను. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెబుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే, ఖాతమున్ నబీ అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 33వ సూర ఆయత్ నెంబర్ 40లో అల్లాహ్ తబారక వ తఆలా ఈ మాట అనడం జరిగింది. అంటే ప్రవక్తల యొక్క పరంపరను పరిసమాప్తం చేయడానికి వచ్చినటువంటి యొక్క ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఇందాక యొక్క పాఠంలో మీరు విన్నారు, 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క ధర్మం వైపు ప్రజల్ని పిలిచారు అని.
ఈ పిలవటంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా, అంటే ఒక నూహ్ అలైహిస్సలాం వారి మీద కాదు, ఒక ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద కాదు, ఒక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కాదు, కష్టాల కడగండ్ల వర్షాలు, వారి జీవితాల్లో రక్తపాతాలు, హింసలు, దౌర్జన్యాలు ఎన్నో వారు భరించారు. ఈ విధంగా ఇస్లాం ఏంటంటే ఈరోజు అల్హమ్దులిల్లా మన దాకా చేరింది. అయితే మిత్రులారా, మరి ఈ ధర్మం చేరవేయటంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రమించినటువంటి శ్రమలో, ఆయన పడినటువంటి కష్టాలలో ఏవైతే ఉన్నాయో ఇన్షాల్లా కొన్ని విషయాలు మనం తెలుసుకొని మనము తర్వాత మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి అనే విషయం ఈ ప్రసంగం ద్వారా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడానికి నాకు, వినటానికి మీకు, చెప్పే వినే విషయాల కంటే కూడా ఆచరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. మిత్రులారా, ఎప్పుడైతే ఈ ఖాతము నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించి ప్రవక్తల యొక్క పరంపరను పరిసమాప్తం చేశాడో, ఈ ప్రవక్త మక్కా యొక్క నగరములో జన్మించడము జరిగింది. మక్కాలో జన్మించిన తర్వాత 40వ ఏట, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన తర్వాత 40వ సంవత్సరంలో మక్కా ఊరు బయట ఉన్నటువంటి గారే హీరా వద్ద దైవ ధ్యానం చేయడానికి ఏదైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళేవారో, ఇలాంటి ఒక సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన వద్దకు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని పంపించడం జరిగింది. ఏదైతే ప్రారంభంలో 5 వాక్యాలు మీరు ఏవైతే విన్నారో, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ అని చెప్పేసి ఆ దైవ ధ్యానాన్ని చేస్తున్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు వచ్చి నిలబడ్డారు ప్రవక్త వారి దగ్గర. ఆయన పాదాలు చూస్తే భూమి మీద ఉన్నాయి, ఆయన యొక్క తల చూస్తే ఆకాశాలలో ఉంది. ఎందుకంటే 600 రెక్కలు గల దైవదూత దైవ సందేశాన్ని తీసుకొని దైవ సందేశహరుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర రావడం జరిగింది. ఒక మానవ మాతృడి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు గత యొక్క ప్రసంగాల్లో మీరు విన్నారు. అంటే అక్కడ భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు విన్నారు. దీని తర్వాత జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఎప్పుడైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వహీ తీసుకొని రావడం జరిగిందో, ప్రవక్త అయ్యారో, ప్రవక్త అయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశాన్ని ఇచ్చాడు. ఏంటి ఆదేశము? 26వ సూర 214వ ఆయతునిగా మీరు పరిశీలిస్తే గనక అల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నాడు, వఅన్జిర్ ఆషిరతకల్ అక్రబీన్. సూర నంబర్ 26, వాక్యం సంఖ్య 214. ఏమంటున్నారు? వఅన్జిర్ ఆషిరతకల్ అక్రబీన్, నీ సమీప బంధువుల్ని హెచ్చరించు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ఇస్లామిక సందేశాన్ని ఇవ్వమని, దైవ సందేశాన్ని వారికి తెలియపరచమని, అల్లాహ్ తఆలా యొక్క ఆదేశం వారికి తెలియపరచాలని అల్లాహ్ తఆలా ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశిస్తున్నాడు. ఈ దావత్ పని ఏదైతే ఉందో, దైవ సందేశ కార్యక్రమం ఏదైతే ఉందో, ముందుగా మీ వాళ్ళ నుంచి దీన్ని ప్రారంభించాలి అని చెప్పేసి. అయితే మిత్రులారా, ఆ సమయంలో ఏదైతే ఈ వాక్యం అవతరించిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫా కొండ మీదకి ఎక్కిన తర్వాత ప్రవక్త వారు పిలుస్తున్నారు. ఏమని? యా సబాహా అని పిలుస్తున్నారు. అంటే ఒక ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఒక ప్రమాదం యొక్క ఘంటిక కోసం ఏదైతే సిగ్నల్ ఇస్తారో అలాంటి పిలుపే ఈ పిలుపు, యా సబాహా అని చెప్పేసి. అయితే ఈ పిలిచిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ నివసించేటటువంటి ఒక ఖురైష్ అరబ్బులు ఎవరైతే ఉన్నారో వారి తెగల వారిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని పిలవటం జరిగింది. పిలిచిన తర్వాత ప్రజలంతా కూడా గుమిగూడారు. ప్రవక్త వారు ఆ పర్వతం మీద ఉండి ప్రశ్నించారు ప్రజల్ని. ఏమన్నారు? ఈ పర్వతం వెనకాల శత్రువు పొంచి ఉన్నాడు అంటే మీరు విశ్వసిస్తారా అని అడిగారు. ప్రజలు ఏమన్నారంటే, తప్పకుండా విశ్వసిస్తాము,
ఎందుకంటే మీరు ఆమీను, మీరు సాదికు, మీరు సత్యవంతుడు, మీరు ఏనాడు కూడా అబద్ధం ఆడలేదు, కాబట్టి మేము విశ్వసిస్తామన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ప్రవక్తగా చేశాడు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, మరణాంతర జీవితంలో అగ్ని పొంచి ఉంది ఇత్యాది విషయాలు వారి ముందు ప్రస్ఫుటం చేశారు, ఇస్లామీయ సందేశాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే అల్లాహ్ తఆలా యొక్క ఏకత్వాన్ని గురించి చెప్పడం జరిగిందో, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడం జరిగిందో, మరణాంతర జీవితం గురించి హెచ్చరించడం జరిగిందో, అప్పుడు అబూ లహబ్ ఏమంటాడు తెలుసా? ఈ విషయాలు చెప్పడానికేనా నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమీకరించింది? నీ చేతులు ఇరిగిపోను, లైటింగ్ ఇవ్వచ్చు. ఏమంటున్నాడు? నీ యొక్క చేతులు ఇరిగిపోనని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపిస్తున్నాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబూ లహబ్కు బదులుగా తబ్బత్ యదా అబీ లహబ్ అనేటువంటి ఒక సూరాని అవతరింపజేసి అల్లాహ్ తఆలా రిప్లై ఇచ్చాడు అబూ లహబ్కి. అయితే అల్హమ్దులిల్లా, ఏదైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందేశం ఇచ్చారో, అల్లాహ్ తఆలా యొక్క ధర్మాన్ని పరిచయం చేశారో, అబూ లహబ్ అయితే విశ్వసించలేదు, వాడి భార్య కూడా విశ్వసించలేదు. కానీ అల్హమ్దులిల్లా ఈ దావత్ యొక్క సందేశం ప్రకారంగా అక్కడ కొంతమంది అల్హమ్దులిల్లా విశ్వసించారు. ఆ విశ్వాసం ఆనాటి నుంచి ఏదైతే ప్రారంభించబడిందో ఈ రోజు కూడా అల్హమ్దులిల్లా అనేక మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తూనే ఉన్నారు. అయితే మిత్రులారా, ప్రారంభ కాలంలో ఖదీజా రదియల్లాహు అన్హా, అలాగే అబూబకర్ రదియల్లాహు అన్హు వారు, అలాగే అలీ రదియల్లాహు తఆలా అన్హు వారు, బానిసల నుంచి అనస్ రదియల్లాహు తఆలా అన్హు వారు, పిల్లల నుంచి జైద్ రదియల్లాహు తఆలా అన్హు, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. అల్హమ్దులిల్లా. అయితే ఎప్పుడైతే వీళ్ళంతా కూడా ఇస్లాం ధర్మం స్వీకరించారో, ఈ విధంగా ప్రతిరోజు కూడా అల్హమ్దులిల్లా దావత్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్లాంలో యొక్క చేరిక అనేది ప్రజలు ఎక్కువగా చేరుతున్నారు, అల్హమ్దులిల్లా. అయితే మిత్రులారా, ఎక్కడ సందేశం ఇచ్చినా కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలు ఏమనేవారంటే, విశ్వసించేవారు సరిగా విశ్వసించకపోగా మళ్ళీ ఏమనేవారు? వాళ్ళు అల్లాహ్ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి వస్తూ ఉంటే ఏమనేవారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిచ్చివాడు అనేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశాన్ని తిరస్కరించేవారు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రాళ్లతో కొట్టడం కూడా జరిగేది. ప్రవక్త వారు వెళ్తూ ఉంటే ఆయన నడిచేటటువంటి దారిలో ముళ్ళు కూడా వేసేవారు. అంటే ఎందుకు? తౌహీద్ రుబూబియత్ అనేది వారి హృదయాల్లో ఉంది. తౌహీద్ ఉలూహియత్ వైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే పిలిచేవారో, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలనే విషయం వైపు ఎప్పుడైతే పిలిచేవారో, వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి ఆ మాటను ఏకీభవించక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో గొడవ పడుతూ, ఆయన్ని కొడుతూ, ఆయన చిత్రవాద చేస్తూ, ఆయన్ని హింసిస్తూ, నానా విధాలుగా ఇస్లాం పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసేవారు? అడ్డుకునేవారు, అడ్డుకట్ట వేసేవారు. ఈ విధంగా రక్తపాతాన్ని కూడా సృష్టించేవారు వాళ్ళు. అంత అలాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు కొట్టేవారు కూడాను. ఎంతకాలం ఇది? మక్కా నగరములో 13 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ బాధపడ్డారు. 13 సంవత్సరాల మక్కా జీవితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే ఉందో ఆ 13 సంవత్సరాల్లో ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో దెబ్బలు తిన్నారు. ఏంటి, ఎలాంటి జీవితాన్ని గడిపారంటే చూడండి, మక్కా వాళ్ళు ఎలాగైతే విశ్వసించటం లేదో వీళ్ళు విశ్వసించారు. ఇక్కడి నుంచి బయలుదేరి పక్కనే ఉన్నటువంటి తాయిఫ్ పట్టణాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా దైవ సందేశాన్ని అందచేస్తూ దావతి పని చేశారు. మరి ఈరోజు మీరు చేస్తున్నారా? ఏమ్మా స్త్రీలు కూడా, మీరు కూడాను మీకు పరిచయం కనీసం హైందవ క్రైస్తవ స్త్రీలకు కూడా ఇస్లాం గురించి మీరు చెప్పగలని చెబుతున్నారా? ఎందుకంటే మీలో జ్ఞానవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. కనీసం మీ ఇరుగు పొరుగు వారికైనా అల్లాహ్ గురించి పరిచయం చేస్తున్నారా? ఆలోచించాలి. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మన అందరి మీద బాధ్యత ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి,
అల్లాహ్ అంటే ఎవరు, మరణాంతర జీవితం ఏంటి, ఈ విషయాలు ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత అల్లాహ్ తాలా మన భుజాల మీద పెట్టి ఉంచాడు ఈరోజు. కానీ మనం ఎలా తయారయ్యామంటే నౌజు బిల్లాహి మిన్ జాలిక్, ఎన్ని ప్రసంగాలు మన మీద పండితులు ప్రసంగాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు మన జీవితాల్లో గడిచినా కనీసం ఫజర్ నమాజ్ రావడం మసీదుకి ఈ యొక్క నసీబు కూడా కొంతమంది జీవితాల్లో లేదు. అల్లాహ్ హిదాయతని ప్రసాదించుగాక. ఎందుకంటే ఆ సహబాల యొక్క రక్తం గురించి మాట్లాడుకుంటున్నాము, ఆ ప్రవక్తల యొక్క రక్తాల గురించి మాట్లాడుకున్నాము, వారు పడినటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము, వారి త్యాగాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కడగండ్ల తర్వాత ఇస్లాం అందాక వస్తే మనం హ్యాపీగా పడుకుంటున్నాము. కనీసం అల్లాహ్ తాలా యొక్క విధులను నిర్వర్తించకుండా ఏమి ఇలా చేసి మన హిదాయతులో ఉన్నామా? దైవ ఆరాధనను విడిచిపెట్టేసి మన హిదాయతులో ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. ఆ తాయిఫ్ నగరానికి వెళ్తే అల్లాహ్ గురించి చెబితే, ఇస్లాం గురించి చెబితే, నేను కడపటి ప్రవక్తనని చెప్పే సందేశం ఇస్తే వాళ్ళేం చేశారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగానో కుట్టారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడిపోయారు. ఆ దెబ్బలకి పడిపోయిన తర్వాత ఆ కొట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. లేచిన తర్వాత ఏమంటారు తెలుసా? ఏంటి ఈ మిథ్యాదేవాలను విడిచిపెట్టేయమంటున్నావు, అల్లాహ్ని మాత్రమే ఆరాధించమంటున్నావు, ఇలాంటి పిచ్చి మాటలు ఆడుతున్నావు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పృహ వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండి, లేచిన తర్వాత కూడా ఏమి నువ్వు మళ్ళీ ఇదే మాట పలుకుతావా? ప్రవక్త వారు అంటున్నారు, మళ్ళీ లా ఇలాహ ఇల్లల్లాహ్ పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొట్టారు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ పడిపోయారు. మళ్ళీ పడిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ప్రవక్త వారు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించే దావతిస్తున్నారు. మూడోసారి కూడా కొట్టారు. ఇంకా కొడితే ఈయన చనిపోతాడు, మీరు ఇక్కడ వదిలేయని చెప్పేసి ఆ పడిపోయి ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్లో ఎలాగ పడిపోయారు? శరీరం నుంచి రక్తాలు కారిపోతూ, ఎలాగా వాళ్ళు విసిరినటువంటి రాళ్ల దెబ్బలకు ప్రవక్త వారికి శరీరం నుంచి రక్తము కారుతూ చెప్పులు కూడా నిండిపోయాయి. అలాంటి యొక్క సిచ్యువేషన్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడవలేనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఛాతీ భాగం నేలకు ఆనించి ఆ వాది గుండా, అంటే రెండు పర్వతాల మధ్య ఏదైతే దారి ఉంటుందో ఆ వాది గుండా తన యొక్క ఛాతీ యొక్క నేలపై ఈడుస్తూ ఒక ద్రాక్ష తోట వద్దకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ పట్టణానికి వచ్చారు, మేము కుర్రవాళ్ళతో కొట్టించాము, మీరు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నగరంలో అడుగు పెట్టనివ్వకని చెప్పేసి ఏం చేశారు? ప్రవక్త వారు ఆ తాయిఫ్ పట్టణం నుంచి మక్కా వెళ్లకుండానే ఇన్ఫర్మేషన్ పంపించారు. ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏది వెలివేసేశారు, మక్కా నగరంలో రాకుండా చేశారు. ప్రవక్త వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక పర్వతము దగ్గర ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎండకి మనం తట్టుకోలేకపోతున్నాము కదా. అరబు దేశంలో ఎండ చాలా తీవ్రతగా ఉంటుంది. అలాంటి ఎండలో ఒక పర్వతానికి ఆనించి ఒక గుడారం వేసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఎండలో, ఆ చలిలో ఎన్నో బాధలు పడుతూ 3 సంవత్సరాల జీవితాన్ని గడిపారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్తలంతా కూడా లోకరక్షకులే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళే. ఆ ప్రవక్తల జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, కానీ కడపటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కష్టాలను గనక మీరు అర్రైకును మక్తును తెలిసి చూసినా, పెద్ద పెద్ద ఉలమాలకు ప్రసంగాలకు చూసినా మీ కళ్ళంట కన్నీటి యొక్క అశ్రుధారలు మీ కళ్ళంట వస్తూ ఉంటాయి. అలాంటి శ్రమల తర్వాత, అలాంటి ఖుర్బానీల తర్వాత ఇస్లాం మన వద్దకు వచ్చింది సోదరులారా. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహు తాలా ఈ లోకంలో ఎలా పంపించాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ తబారక వ తఆలా కారుణ్యంగా చేసి పంపించాడు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక ప్రదేశంలో ఏదో చలి వేస్తుంది, చలి కోసం మంట వేసుకున్నాడు. మంట వేసుకొని తన చలిని, ఏదైతే చలి వేస్తుందో ఆ చలి కోసం ఏదైతే మంట వేసుకున్నాడో ఆ మంట వేసుకున్న సందర్భంలో మంట వెలుగుతూ ఉంది. ఆ మంట వద్దకు
చాలా పురుగులు వచ్చి ఏం చేస్తున్నాయి, ఆ మంటలో పడిపోతున్నాయి. అయితే సోదరులారా, ఈ మంట వేసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎంత జాలివంతుడంటే, ఎంత జాలి హృదయం గలవాడంటే, ఆ మంటలో పడిపోతున్నటువంటి పురుగులను ఇలా పట్టుకొని దూరంగా విసిరేస్తున్నాడు. ఆయన చేతులతో పట్టుకొని దూరంగా విసిరేస్తున్నాడు. మళ్ళీ ఆ యొక్క పురుగులు వచ్చి ఏం చేస్తున్నాయి, అదే మంటలో పడిపోతున్న ప్రయత్నిస్తున్నప్పుడు దూరంగా తమిలేస్తున్నాడు. ఎవరో తెలుసా, ఆ మంట అంటే ఏమిటి అంటే, అది పరలోక జీవితంలో పొంచి ఉన్నటువంటి నరకాగ్ని. అది ఆ ఎగురుతూ పడిపోతున్న ఇక దీపపు పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ మానవులు. రక్షిస్తున్న ఆ వ్యక్తి ఎవరంటే ఆయనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా ప్రతి ప్రవక్త కూడా లోకరక్షకుడు, ఆ వారి యొక్క జాతులను రక్షించుకోవడానికి వచ్చినటువంటి వారు. ఈ కడపటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళి కోసం, మనందరి కోసం పంపబడిన చిట్ట చివరి ప్రవక్త మిత్రుడారా. ఇలాగా ఏ పాపాలైతే చేయకూడదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారో అల్లా ఆదేశం ప్రకారంగా ఆ పాపాలు చేసి అగ్నిలో పడిపోకుండా ఉండడం కోసము ప్రవక్త వారు ఆ దీపపు యొక్క పురుగుల్ని ఆ రోజు ఆ వ్యక్తి ఉదాహరణలో ఎలాగైతే కాపాడుకున్నాడో అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించి మనల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాపాడుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇస్లామియా ధార్మిక విషయాలను చాలా సింపుల్గాను చాలా చులకనగాను తీసుకుంటున్నాము. అల్లాహ్ హిదాయత్ ప్రసాదించుగాక మనకి. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవితంలో గడిచినటువంటి 13 సంవత్సరాల మక్కా జీవితంలో ఏదైతే ఇస్లామియా ధర్మం ఆదేశాలు అల్లాహ్ తాలా ప్రవక్త వద్దకు పంపిస్తున్నాడో అలాంటి సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రిసాలతలు వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా నమాజ్ చేస్తూ ఉంటే ఒంటి యొక్క పేగులను తీసుకొని వెళ్ళి ఆ సజ్దా చేసేటటువంటి స్థితిలో ప్రవక్త వారి మీద పెట్టేసేవారు. అసలు ఒంటి యొక్క పేగులు చాలా బరువు ఉంటాయి. వాళ్ళంతా కూడా హేళనగా చూసేవారు పెట్టేసి. ఆ దగ్గరలో ఎవరు ఉండేవారు కాదు. అలాంటి సమయంలో ప్రవక్త వారికి గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా వచ్చి ఆ పసికందు ఆ ఒంటి యొక్క పేగుల్ని ప్రవక్త వారికి శరీరం మీద తోసేస్తున్నారు పక్కకి. అంటే ఇస్లాం పరిచయం చేయడం వల్ల, అల్లాహ్ గురించి పరిచయం చేయడం వల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా హింసించేవారు, ఎన్ని బాధలు పెట్టారు. ఒక్కొక్క సంఘటన ద్వారా మీరు గ్రహించారంటే మీ యొక్క హృదయాలు కానీ మీ యొక్క మెదడు కానీ ఏ రోజు కూడా దైవ ఆరాధన నుండి దూరం అవడానికి ఇష్టపడవు సోదరులారా. మీరు దైవ ఆరాధన విడిచిపెడుతున్నారంటే ఆనాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, తర్వాత సహబాలు, ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ ఎవరైతే ఈ ధర్మ ప్రచార కర్తలు ఉన్నారో వారు పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో వారిని గ్రహించేటువంటి రీతిలో మీరు గ్రహించలేదు కాబట్టి ఈరోజు మీరు మసీదులకు దూరంగా ఉంటున్నారు, అల్లాహ్ తాలా ఆరాధనకు దూరంగా ఉంటున్నారు. ఒక విశ్వాసికి, ఒక ముస్లింకి, ఇది ఒక మోమిన్కి తగనటువంటి విషయం ఇది. చూడండి, అదేవిధంగా ప్రవక్త వారు నమాజ్ చేసుకుంటూ అత్తహియాతులో కూర్చుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మెడకు రుమాలు చుట్టేసి ఎడాపిడా లాగేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. మరి ఇలాంటి బాధలు కానీ ఇలాంటి కష్టాలు కానీ మన జీవితాలు ఇప్పటిదాకా ప్రవేశించాయా? లేదు సోదరులారా. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా ముష్రికులు మక్కా నగరంలో రాళ్ళు ఇసిరి ప్రవక్త వారిని కొడుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శరీరం గాయాలు అవుతూ ఉంటే అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు వెళ్ళి ఆయన బాడీని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాడీకి ఆనించి నుంచొని ఆ కొట్టే రాళ్ల దెబ్బలు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి తగిలేలాగా అడ్డుపడేటటువంటి వారు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. దెబ్బలు తిని అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు నేల మీద ఒరిగిపోయేవారు, స్పృహ కోల్పోయేవారు. ఆ తర్వాత మిగతా దెబ్బలు తగిలి ప్రవక్త వారు కూడా అలాగే నేల మీద పడిపోతూ ఉండేవారు. ఒకరోజు స్పృహ వచ్చిన తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. ఓ ప్రవక్త, ఆయన్ని మక్కా ముష్రికులు బాగా కొట్టడం జరిగింది, ఆయన స్పృహ కోల్పోయారు, ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఓ ప్రవక్త అని చెప్పేసి చెప్పారు.
ఎప్పుడైతే అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారికి మెలకు వచ్చిందో, ఆయన కూడా స్పృహలోకి వచ్చారో, ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, నేను ఆయన వద్దకు వెళ్తానని చెప్పేసి. కానీ అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారికి తల్లి వారిస్తుంది, ఇంకా ఎప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు వెళ్ళవద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరో చెప్పారు, మీ అబ్బాయి అబూబకర్ రలియల్లాహు తఆలా వారిని ఎవరో కొట్టిపాడేశారు, అక్కడ వెళ్ళి చూసుకోండి అని చెప్పారు. ఎప్పుడైతే కుటుంబీకులు వారించారో, తల్లితో అబూబకర్ రలియల్లాహు తఆలా వారు అంటున్నారు, అమ్మ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి చివరిసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిసి వచ్చేస్తాను అని చెప్పేసి అబూబకర్ రలియల్లాహు తఆలా వారు చెప్పడం జరిగింది. సరే ఒకసారి కదా వెళ్ళు అని చెప్పేసి అమ్మ పంపించింది. పంపించిన తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మా అమ్మ ఈ విధంగా అంటుంది, మా అమ్మ కోసం మీరు దువా చేయండి, మా అమ్మకు అల్లాహ్ తఆలా ఇస్లాం ప్రసాదించి మీరు దువా చేయండి, మీరు దువా చేయండి, అలాగే దావత్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తప్పుడు అల్లాహ్తో దువా చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారిని వెంట పెట్టుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇస్లామే సందేశాన్ని ఇచ్చారు. అల్హమ్దులిల్లా ఆయన యొక్క తాసీర్ ఏంటంటే మాషా అల్లా అల్హమ్దులిల్లా, ప్రవక్త వారు చెప్పడం ప్రారంభించారు, చెప్పారు, వెంటనే అల్హమ్దులిల్లా అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారికి అమ్మ కూడా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఇలా 5 పూటల నమాజ్ తోటి, దువాలతోటి, అల్లా ఇష్టపడే జీవితం మనం గడుపుతున్నట్లయితే మనం ఎవరికి సందేశం ఇచ్చినా కూడా ఇన్షాల్లా వాళ్ళు కూడా ఇస్లాం స్వీకరిస్తారు. సోదరులారా, మీరు ఎవరికైతే సందేశం ఇచ్చారో అల్లాహ్ తఆలా వారి హిదాయత్ మీద మీరు దువా చేస్తే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా మీరు బ్రతికి ఉన్న రోజుల్లో కాకుండా తర్వాత రోజులంతా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి ఈ హిదాయత్ను ప్రసాదించగలడు. ఆ రోజు తాయిఫ్ నగరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంత కొట్టినా కూడా అల్లాహ్ తఆలా ఆగ్రహం చెందాడు, పర్వతాల దూతను పంపించాడు. ఓ ప్రవక్త, మీరు అనుమతినివ్వండి, ఈ 2 పర్వతాలను కలిపేసి ఈ జాతి వారిని నాశనం చేసేస్తామన్నారు. లేదు లేదు, వీళ్ళు కాకపోయినా సరే వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారు అని చెప్పేసి ఆ జాతీయ ప్రజల కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. అల్హమ్దులిల్లాహ్ చాలా దగ్గర రోజుల్లోని, చాలా తక్కువ రోజుల్లోని వాళ్ళు ఏం చేశారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఇప్పుడు అల్హమ్దులిల్లాహ్ తాయిఫ్ నగరం మక్కా నగరంలో కలిసిపోయి ఉంది. చూడండి, ఈ విధంగా ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లామియా యొక్క సందేశాన్ని ఇస్తున్నారు, దావత్ పని చేస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్ ప్రారంభంలో ఇక్కడ 1-2 మించి దావత్ పనికి ఎక్కువగా ఎవరు వెళ్ళేవారు కాదు. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ అక్కడ కూర్చున్న ఆ గోడ దగ్గర కూర్చుంటే ఆ వ్యక్తి దావత్ పనులు షామిల్ అయ్యాడు, మీ పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా దావత్లో షామిల్ అయ్యాడు. అల్హమ్దులిల్లాహ్ మీరు ఈరోజు దావత్ పనికి వెళ్తున్నారు. ఎందుకు? దావత్ పని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం మీకు తెలిసింది కాబట్టి. మరి అలాగే సంఖ్యను చేయాలి, పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దావత్ పని చేయమో, ఇస్లాం గురించి పొరుగు వారికి చెప్పమో, ప్రజలకు ఇస్లాం యొక్క సందేశాన్ని మనం ఇవ్వమో, మన ముస్లిం సోదరులకు మనం ఎప్పుడైతే ఇస్లా చేయమో అప్పుడు మన దువాలు అల్లాహ్ తఆలా కబూల్ చేయడు, మన ఉపవాసాలు కబూల్ చేయడు, మన ఆరాధనలు ఏది కూడా అల్లాహ్ తఆలా స్వీకరించడు, మనల్ని స్వర్గానికి పంపించడు. అందుకే ఏం చేయాలి? ఇస్లాం గురించి ముస్లిం సోదరులకు చెప్పాలి, ఇస్లాం గురించి ముస్లిమే తన సోదరులకు చెప్పాలి. దీంట్లో అల్హమ్దులిల్లాహ్ మనం శ్రమించవలసి ఉంటుంది, కొంత డబ్బు ప్రకారంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది, కొంత శ్రమ పడవలసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా సరే, ఎప్పుడైతే దైవ రసూల్ వారు సందేశాన్ని ఇస్తున్నారో, దావత్ పని చేస్తున్నారో, ఇస్లామిక పరిచయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారో, అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఏం చేశారంటే అబూ జహల్, అతని యొక్క పేరు మరొక పేరు వస్తుంది. మనం చూసినట్లయితే కనుక అమర్ బిన్ హిషామ్ అని ఒక ఆలిం అంటున్నారు. కాసేపటి క్రితం నేను చూసినప్పుడు అబ్దుల్ ఉజ్జా అనేటటువంటి ఒక పేరు కూడా ఉంది అతనికి. ఆసురన్ బయాన్లో తబ్బత్ యదా అబీ లహబ్ యొక్క సూరా యొక్క వ్యాఖ్యానం చదువుతూ ఉంటే ఆ వ్యాఖ్యానంలో అబ్దుల్ ఉజ్జా అనే పేరు ఈ అబూ లహబ్కు ఉంది. అలాగే అమర్ బిన్ హిషామ్ అనే ఒక పేరు కూడా ప్రస్తావనలో వస్తుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తఆలా పరిచయం చేస్తూ దావత్ పని చేస్తూ ఏదైతే మక్కా నగరంలో కనిపించారో ఈ అబూ లహబ్ ఏం చేశాడు,
కోపంలో వచ్చేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా గట్టిగా చాలా బాగా కొట్టడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడిపోయి ఉన్నారు. ఎవరో అన్నారు, హంజా ఆప్కి భతీజా, ఆప్కి భాయ్ కా బేటా, మీ సోదరు కుమారుడిని ఎవరో కొట్టిపాడేశారు, ఫలానా చోట ఉన్నారు, వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్పేసి హంజా రదియల్లాహు తఆలా అన్హు వారికి చెప్పడం జరిగింది. హంజా రదియల్లాహు తఆలా అన్హు వారు ఎలాంటి వారు? హైట్లో కానీ బాడీ పర్సనాలిటీలో కానీ అల్హమ్దులిల్లాహ్ చాలా దిట్టంగా ఉండేవారు అనమాట. హంజా రదియల్లాహు తఆలా అన్హు వారు నా సోదరు కుమారుడిని కొట్టి పడేశారా? ఎవరు వాళ్ళు? వెంటనే హంజా రదియల్లాహు తఆలా అన్హు వారు బయలుదేరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి రక్తసిక్తంలో పడి ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి ఏం చేశారు? అబూ లహబ్ ఇంటికి వెళ్ళారు. అబూ లహబ్ని వెతికారు. వెళ్ళిన తర్వాత అబూ లహబ్ని పట్టుకొని హంజా రదియల్లాహు తఆలా అన్హు వారు ఎలాంటి దెబ్బలు కొట్టారంటే ముఖమంతా కూడా రక్తసిక్తం అయిపోయింది అబూ లహబ్కి. అక్కడ పాడేసేవాడిని. దయ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇదిగో చూడు ఎలా కొట్టాను అబూ లహబ్ని, నీ మీద చేసుకున్నాడు కదా, నిన్ను రక్తసిక్తం చేశాడు కదా, చూడు ఎలా కొట్టానో, నువ్వు సంతోషపడు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నాడు హంజా రదియల్లాహు తఆలా వారు. బాబాయ్ చిన్నానా, అబూ లహబ్ని కొడితే నేను సంతోషపడతానని మీతో నేను చెప్పానా? లేదు కదా, మరి నువ్వు ఎలా సంతోషపడతావు? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పేసి మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి, నన్ను ప్రవక్తగా స్వీకరించండి, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధుడు లేడని చెప్పేసి మీరు పలకండి, అప్పుడు నా సంతోషం ఉంది, నా ఆనందం ఉంది అని చెప్పేసి అంటే అలాగా అని చెప్పేసి హంజా రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా వెంటనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. సుబ్హానల్లాహ్. దావత్ చేస్తూ ఉంటే, ఇస్లాం పరిచయం చేస్తూ ఉంటే అల్హమ్దులిల్లాహ్ ఎంతో మన ఇస్లాం స్వీకరిస్తారు. ఆ బాధ్యత ఈరోజు మన మీద ఉంది. ఇన్ని కష్టాలు, ఇన్ని కడగండ్లు, ఇన్ని దెబ్బలు, ఇన్ని రక్తపాతాలు, అసలు రిసాలత్ ఓపెన్ చేశామంటే మనము చదువుతూ ఉంటే చాలు కన్నీటి ధారలు కారుతూ ఉంటాయి సోదరులారా. అంత శ్రమ తర్వాతే ఈరోజు ఈ తాడేపల్లిగూడెం మండలం ఎల్ల అగ్రహారంలో ఇస్లాం వచ్చిందంటే చాలా శ్రమ ఉంది. చూడండి, ఇక చివరిగా నేను ఒక మాట చెప్పి నా మాటను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. షేర్ షాహిరి అంటే కవితలో రాసేవాడిని షేక్ అంటారు. షేక్ కవిత్వం రాసేవాడు. షేర్ షాహిరి అంటే కవితలు రాయటంలో, కవితలు చదవటంలో ఆరితేరిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎవరు? మక్కా యొక్క ముష్రికులు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందేశం ఇస్తున్నారు, ఇస్లాం పరిచయం చేస్తున్నారు, ఎవరు చూసినప్పుడు ఇస్లాంలోకి వచ్చేస్తున్నారు. అయితే దీనికి అడ్డుకట్ట వేయాలి. అతను చెప్పే అరబీ ఏంటో, నువ్వు అరబీలో కవితలు రాయటంలో నువ్వు కవి కాదు, నువ్వు బాగా దిట్టమైన వాడు కాదని చెప్పేసి బాగా డబ్బు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారండి. కండిషన్ పెట్టారు. ఏంటా కండిషను? మీరు ఏదైతే అతని రిప్లై ఇవ్వదలుచుకుంటున్నారో, అతనికి కట్టడి చేయదలుచుకుంటున్నారో, కండిషన్ ఏంటంటే మీరు అతను చెప్పే విషయాలు మీరు వినకూడదని చెప్పేసి అన్నారు. అతను ఏం చేశాడు? చెవుల్లో దూది పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్త వారి మాట వింటే ఇస్లాం స్వీకరించేస్తాడు. ఒకరోజు అతని బుద్ధి అతన్ని మేల్కొల్పింది. ఏంటంటే చెవులో దూది పెట్టుకొని వెళ్తూ ఉంటే అతను ఏం చెప్తున్నాడు నీకు అర్థం కాదు కదా, ఇది తీసేసి వింటేనే కదా అతనికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగలవు అని చెప్పేసి విషయం అతనికి ప్రస్ఫుటమైంది. ఆలోచించాడు. రెండు చెవుల్లో ఉన్నటువంటి రెండు దూది ముక్కలు తీసి పాడేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరతుల్ నజం చదువుతున్నారన్నమాట. అవి దైవ వాక్యాలు, అల్లా వద్ద నుంచి వచ్చినటువంటి వహీ అది. ఈయన దైవ ప్రవక్త. అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదున్ అబ్దుహు రసూలు అని చెప్పేసి అతను కూడా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. సుబ్హానల్లాహ్. మిత్రులారా, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు మనకు తారాసపడుతూ ఉంటాయి. కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మీరు ఖుద్దుగా ఇన్షా అల్లా మీరు ఆచరించండి. ఇస్లాం ధర్మం పట్ల ఏదైతే రోజున 5 పూటల నమాజ్ ఉందో ఈ నమాజును ఆచరించడంలో మీ ఆరాధన మీరు నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీకోసం చాలా దూర ప్రయాణం చేసి పండితులు వస్తున్నారు, దాయులు వస్తున్నారు. ఏ విధంగా డబ్బులు ఖర్చు అవుతున్నా మీ కళ్ళకు కనిపిస్తుంది.
ఎన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నా మీరు మీరు గమనిస్తున్నారు. మీరు ముందుగా 5 పూటల నమాజ్ని ప్రారంభించండి. ఎవరైతే బేనమాజీలుగా ఉన్నారో వాళ్ళు 5 పూటల నమాజ్ని ప్రారంభించండి. అల్లాతో దువా చేయండి అంతా మంచిగా ఉండాలని. ఇస్లాం సందేశానికి ఏదైతే ఇన్ని విషయాలు మనం విన్నామో మేము కూడా సందేశం ఇచ్చేవారుగా ఉండాలి అని చెప్పి అల్లాతో దువా చేయండి. మీరు దాయిలుగా మారండి. ఇన్షాల్లా దైవ సందేశాన్ని పంచండి. వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. ఆ తర్వాత వచ్చేటువంటి కష్టాల మీద మీరు సహనం వహించి అల్లా యొక్క సహాయాన్ని పొందండి. అల్హమ్దుల్లా ఇంత మటుకు చాలు పరలోక జీవితం యొక్క సాఫల్యం కోసం. చేద్దామా ఇన్షాల్లా? చేద్దామా ఇన్షాల్లా. అల్లాతో దువా ఏమనగా అల్లా సుబ్హానహు వ తఆలా మా అందరికీ చెప్పి వినే విషయాల కంటే ఆచరణ సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా మా అందరికీ కూడా నీ పవిత్ర ఇస్లాంపై స్థిరత్వాన్ని ప్రసాదించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా మరణ సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్లాం అంటే ఏంటో తెలియక ఎవరైతే జీవితాన్ని గడుపుతున్నారో అలాంటి యొక్క వారి దగ్గర మేము సందేశాన్ని తీసిన సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా మా కర్మలను స్వీకరించు. మా వాళ్ళ తెలిసి తెలియజేటువంటి సమస్త పాపాలు మన్నించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ గ్రామంలో ఎంతమంది అయితే పిల్లలు చదువుతున్నారో అల్లా సుబ్హానహు వ తఆలా వారి ఆ యొక్క చదువులు అల్లా తఆలా వారి యొక్క విద్యలో అల్లా తఆలా శుభాన్ని ప్రసాదించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ గ్రామం నుంచి అనేక మంది యొక్క దాయిలను ఉలమాలను అల్లా సుబ్హానహు వ తఆలా తయారు చేయు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ శ్రమించేటటువంటి పండితులు దాయిలు ఎవరైతే ఉన్నారో అల్లా తఆలా వారి యొక్క శ్రమను స్వీకరించు అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా బ్రతికి ఉన్న నాళ్ళు కూడా ఇస్లాంపై మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు. రబ్బనా లా తుజిగ్ కులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహ్హాబ్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.